హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్లో ఉండే డిఫరెంట్ ఫామ్స్ని ఈజీగా కొద్దిగా లాజికల్గా ట్రిక్స్తో మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూద్దాం. సో ఈ వీడియో పార్ట్ 1లో మనం డ్రగ్స్ సేల్స్ సంబంధించి ఏ అప్లికేషన్స్లో మనం ఏ ఫామ్స్లో అప్లికేషన్ పెట్టాలి, ఏ ఫామ్స్లో లైసెన్స్ ఇస్తారో చూద్దాం. సో మన నెక్స్ట్ వీడియోలో సో మన మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఉన్న డిఫరెంట్ ఫామ్స్ చూద్దాం. సో సీ హియర్ ఫస్ట్ వన్. సో ఫస్ట్ అప్లికేషన్స్ ఫామ్ అప్లికేషన్ నెంబర్ చూడండి. సో ఇక్కడ మనకి డ్రగ్స్ సేల్ సంబంధించి మనము డిఫరెంట్ ఫామ్స్లో సేల్ చేస్తారు యాక్చువల్గా. సో ఫస్ట్ రీటైల్. సో రీటైలు, రెస్ట్రిక్టెడ్ అండ్ మోటార్ వెహికల్ పైన, దెన్ హోల్సేల్. ఓకే. సో కొన్ని హోమియోపతిక్ మెడిసిన్స్ని, నెక్స్ట్ స్కెడ్యూల్ ఎక్స్ట్రాక్ట్స్, దీనికి సంబంధించిన సేల్స్ సంబంధించి చూద్దాం. సో అన్ని టైప్స్ ఆఫ్ సేల్స్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే 19తోనే ఉంటుంది. సో అప్లికేషన్ నెంబర్ ఈజ్ సింప్లీగా 19. ఓకే. సో ఆ 19లో కూడా డిఫరెంట్ ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చూడండి. సో రీటైల్కి, హోల్సేల్కి ఫామ్ నెంబర్ 19 ఫిక్స్ ఇది. ఓకే. సో ఓన్లీ మనం అప్లికేషన్ ఫామ్ మాత్రమే చూద్దాము. అప్లికేషన్ ఫామ్, లైసెన్స్ దేంట్లో ఇస్తారని తర్వాత చూద్దాం, అది ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో రీటైల్ అండ్ హోల్సేల్కి సేమ్ ఫామ్ నెంబర్ 19, ఫామ్ నెంబర్ 19లో అప్లికేషన్ పెట్టుకుంటాం. నెక్స్ట్ రెస్ట్రిక్టెడ్ లైసెన్స్ అని ఒకటి ఉంది. ఓకే. రెస్ట్రిక్టెడ్ లైసెన్స్. సో రెస్ట్రిక్టెడ్ లైసెన్స్కి ఫామ్ నెంబర్ 19A. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో అప్లికేషన్ అయితే 19లో ఇస్తారో తెలుసు, కానీ అది 19Aనా, ఏఏనా, 19Bనా అనేది క్లారిటీ ఉండదు. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? రెస్ట్రిక్టెడ్ అంటే ఏంటి? ఆపడం కదా. ఏమైనా రెస్ట్రిక్ట్ చేయడం అంటే ఆపడం కాబట్టి ఆపడం, స్టాప్. సో ఆపడం ఏ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో రెస్ట్రిక్టెడ్ లైసెన్స్ 19Aలో అప్లికేషన్ పెడతాం. నెక్స్ట్ మోటార్ వెహికల్స్ పైన మనం సేల్ చేయాలంటే డ్రగ్స్ని, సో మామూలుగా మనకి అప్లికేషన్ 19AA. సో ఏఏ అనేది మనకి ఇంపార్టెంట్. 2 ఏలు ఉన్నాయి. సో మామూలుగా మోటార్ వెహికల్స్కి వీల్స్ ఎన్ని ఉంటాయి? మనకి 2 వీల్స్ ఉంటాయి కదా. బైక్, మోటార్ వెహికల్ అంటే ఎగ్జాంపుల్ బైక్. సో బైక్ 2 వీల్స్ ఉంటాయి కాబట్టి డబుల్ ఏ వస్తుందని గుర్తుపెట్టుకోండి. 2 వీల్స్ 2AA చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత లైసెన్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు నెంబర్స్ని. ఓకే. సో రెస్ట్రిక్టెడ్ అంటే ఆపుతారు కాబట్టి ఆపడం ఏ, 19A. మోటార్ వెహికల్కి 2 వీల్స్ ఉంటాయి కాబట్టి ఏఏ, 2 వీల్స్ 2AA, 19AA. ఓకే. నెక్స్ట్ హోల్సేల్కి ఎలాగో మనం ఫామ్ నెంబర్ 19 అని ఈజీగా గుర్తుపెట్టుకున్నాం. ఓకే. సో హోమియోపతికి ఆ స్కెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్కి మనం చూద్దాం తర్వాత. ఓకే. సో ఇక్కడ వరకు చూద్దాం. సో రీటైల్ అప్లికేషన్ నెంబర్ క్లారిటీ వచ్చేస్తుంది కదా. సో రీటైల్, హోల్సేల్కి 19, రెస్ట్రిక్టెడ్ 19A, మోటార్ వెహికల్కి 19AA. సో ఇది క్లారిటీ వస్తేనే లైసెన్స్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఇది అప్లికేషన్స్. అసలు నెక్స్ట్ లైసెన్స్ని ఏ ఫామ్స్లో ఇస్తారు మనకి? లైసెన్స్ మనం అప్లై చేసుకున్న తర్వాత. సో లైసెన్స్ని 2 టైప్స్ ఆఫ్ లైసెన్స్ ఇస్తారు, అదర్ దాన్ C1 డ్రగ్స్ అండ్ షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్. సో స్కెడ్యూల్ C1 అండ్ షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్కి కాకుండా రిమైనర్ డ్రగ్స్ సేల్ చేసుకోవడానికి లైసెన్స్ మనకి సపరేట్గా ఇస్తారు. ఓకే. షెడ్యూల్ C1 డ్రగ్స్కి సపరేట్గా లైసెన్స్ ఇస్తారు, షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ సపరేట్గా ఇస్తారు. ఎక్స్ గురించి మళ్ళీ చూస్తామని చెప్పాను కదా. సో అదర్ దాన్ C1 డ్రగ్స్ సపరేట్గా. సో అదర్ దాన్ C1 అండ్ ఎక్స్ డ్రగ్స్కి లైసెన్స్, అవి కాకుండా రిమైనింగ్ వాటికి సో దేంట్లో ఇస్తారంటే అన్ని ఫామ్ నెంబర్ 2020కి సంబంధించినవి ఇస్తారు. ఓకే. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అదర్ దాన్లో మనకి అదర్ దాన్ అనే వర్డ్ కనిపిస్తే మీకు క్వశ్చన్లో ఓ అని గుర్తుపెట్టుకోండి. అదర్ దాన్లో ఓ ఉంది కదా, ఓ అంటే 0 ఓ. సో ఇక్కడ మనకి 20 21 అని కన్ఫ్యూజ్ అవ్వకుండా అదర్లో ఓ ఉంది కాబట్టి 20లో కూడా ఓ ఉంది ఇక్కడ. ఓకే. సో అదర్ అనే వర్డ్ కనిపిస్తే సో లైసెన్స్ 20లో ఇస్తారని గుర్తుపెట్టుకోండి. ఆ 20లో ఏనా, బీనా, సీనా అనేది నేను చెప్తాను. ఓకే. సో ఇక్కడ రీటైల్లో మనకి అప్లికేషన్ ఫామ్లో 19 పక్కన ఏమి లేదు కదా. సో కాబట్టి రీటైల్ సింప్లీగా ఫామ్ నెంబర్ 20లో అదర్ దాన్ C1 డ్రగ్స్ అండ్ షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్కి రీటైల్లో సేల్ చేసుకోవడానికి మనకు ఫామ్ నెంబర్ 20లో ఇస్తారు. ఓకే. నెక్స్ట్ రెస్ట్రిక్టెడ్ లైసెన్స్ ఫర్ అదర్ దాన్ షెడ్యూల్ C1 డ్రగ్స్కి 20Aలో ఇస్తారు. ఎందుకు? రెస్ట్రిక్టెడ్లో అప్లికేషన్లో కూడా 19A కాబట్టి అదర్ దాన్ C1 డ్రగ్స్ ఎక్స్ డ్రగ్స్ కూడా 20A. ఓకే. సో నెక్స్ట్ మోటార్ వెహికల్కి అప్లికేషన్ నెంబర్ ఎంత? 19AA. కాబట్టి అదర్ దాన్ డ్రగ్స్ అంటేనే 20లో ఇస్తారు. 20లో ఏది?
పక్కన ఏనా బీనా చూసుకోవాలంటే మోటార్ వెహికల్కి అప్లికేషన్ నెంబర్ 19AA చెప్పాను కదా 2 వీల్స్ ఉంటాయని. సో కాబట్టి ఇచ్చే లైసెన్స్ కూడా 20BBలో ఇస్తారు. ఓకే, నెక్స్ట్ హోల్సేల్ అంటే బల్క్ కదా, మామూలుగా హోల్ అంటే బల్క్ అంటాం కదా. సో బల్క్లో బి ఉంది కాబట్టి హోల్సేల్కి ఇచ్చే లైసెన్స్లో బి అని ఉంటుంది. సో అదర్ దాన్ CC1 డ్రగ్స్ హోల్సేల్ లైసెన్స్ని ఎక్కడ ఇస్తారు? 20B ఫామ్లో ఇస్తారు. ఓకే, సో అదర్ దాన్ CC1 డ్రగ్స్ అన్నీ కూడా 20లో ఇస్తున్నారు. రిటైల్కి అయితే 20, రెస్ట్రిక్టెడ్కి ఏ కాబట్టి 20A, మోటార్ వెహికల్కి 2 వీల్స్ కాబట్టి 20BB, హోల్సేల్కి బల్క్ కాబట్టి 20B. ఓకే, నెక్స్ట్ CC1 డ్రగ్స్కి లైసెన్స్ నెంబర్ ఏ ఫామ్లో ఇస్తారు లైసెన్స్? సో రిటైల్కి అయితే 21. సో మనకి CC1 డ్రగ్స్ అని కనిపిస్తే చాలు ఇచ్చే లైసెన్స్ కంపల్సరీ 21లోనే ఉంటుంది. ఓకే, సో సింప్లీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే అప్లికేషన్స్ని 19లో ఇస్తారు. అదర్ దాన్ CC1 డ్రగ్స్ అండ్ ఎక్స్ డ్రగ్స్ని 20లో ఇస్తారు. ఓకే, CC1 డ్రగ్స్కి 21లో ఇస్తారు లైసెన్స్. అది గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు రిమైనింగ్ అన్ని ఈజీగా నేను చెప్పిన లాజిక్తో గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో మీ క్వశ్చన్లో అప్లికేషన్ అడిగారా, అదర్ దాన్ అని అడిగారా, CC1 అడిగారా, ఫస్ట్ చూసుకోవాలి. మనం అప్లికేషన్ అనగానే మనకు 19 గుర్తు రావాలి, మిగతావి 2021 మర్చిపోవాలి. క్వశ్చన్లో అదర్ దాన్ ఓ అని కనిపిస్తూనే 20లో ఇస్తారు లైసెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ CC1 డ్రగ్స్కి అనగానే లైసెన్స్లో CC1లో 1 ఉంది కాబట్టి 21లో కూడా 1 ఉంది కాబట్టి CC1 డ్రగ్స్ అన్నిటికీ కూడా లైసెన్స్ 21లోనే ఇస్తారు. ఓకే, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలా మటుకు మనం ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇది క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనకి లైసెన్స్ CC1 డ్రగ్స్కి లైసెన్స్ని ఏ ఫామ్లో ఇస్తారు? సో ఫస్ట్ రీటైల్ అంటే కామన్, ఇది రీటైల్ 21లో ఇస్తారు, పక్కన ఏముండదు ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి. నెక్స్ట్ రెస్ట్రిక్టెడ్ లైసెన్స్. సో రెస్ట్రిక్టెడ్ లైసెన్స్ CC1 డ్రగ్స్ని సేల్ చేసుకోవడానికి రెస్ట్రిక్టెడ్ లైసెన్స్ దేంట్లో ఇస్తారంటే, సో రెస్ట్రిక్ట్ అనగానే మనకు ఏ గుర్తు రావాలి, CC1 డ్రగ్స్ అనగానే 21 గుర్తు రావాలి. సో 21A. నెక్స్ట్ మోటార్ వెహికల్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి? మనకు గుర్తు రావాల్సింది ఏవో డబులే ఉంటాయి అవి. బట్ అడిగింది ఏంటి? CC1 డ్రగ్స్ సేల్స్ ఇన్ మోటార్ వెహికల్స్ అని మనం మ్యాచ్ చేసుకోవాలి. ఓకే, సో CC1 డ్రగ్స్ అనగానే గుర్తు రావాల్సింది C1 కాబట్టి 21 గుర్తు రావాలా. పక్కన ఉంది మోటార్ వెహికల్ కాబట్టి పక్కన ఏముంటుంది? BB ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి, 21BB. ఓకే, సో నెక్స్ట్ హోల్సేల్కి మనకి అప్లికేషన్ నెంబర్ 19, అదర్ దాన్ అనగానే హోల్సేల్ బల్క్ కాబట్టి B, హోల్సేల్ అనగానే బల్క్ గుర్తు రావాలి అంటే పక్కన ఏదో B ఉండేదే ఆన్సర్. ఓకే, CC1 అన్నారు కాబట్టి 21, సో 21B. ఓకే, సో ఇలా మీరు ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలా చూసుకున్నప్పుడు ఒకసారి రీటైల్ అప్లికేషన్ 19లో ఇస్తారు, అదర్ దాన్ CC1 డ్రగ్స్ లైసెన్స్ని 20లో ఇస్తారు, CC1 డ్రగ్స్ అయితే 21లో ఇస్తారు. సో రెస్ట్రిక్టెడ్ అంటే ఏ, అంతే ఫిక్స్డ్. రెస్ట్రిక్టెడ్ అంటే ఏ గుర్తు రావాలి, అప్లికేషన్ నెంబర్ 19A, అదర్ దాన్ CC1 డ్రగ్స్ 20A, CC1 డ్రగ్స్కి లైసెన్స్ 21A. మోటార్ వెహికల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది 2 గుర్తు రావాలి, డబుల్ ఉండేటివి. సో మోటార్ వెహికల్ అనగానే మనకు AA గుర్తు రావాలి, అప్లికేషన్ 19AAలో పెడతాం. లైసెన్స్ని అదర్ దాన్ CC1 డ్రగ్స్ అయితే 20BBలో ఇస్తారు. నెక్స్ట్ CC1 డ్రగ్స్కి అయితే 21BBలో ఇస్తారు. హోల్సేల్ అనగానే బల్క్ గుర్తు రావాలి, సంథింగ్ B. సో అప్లికేషన్ నెంబర్ అయితే 19A, అదర్ దాన్ CC1 డ్రగ్స్ అండ్ ఎక్స్ డ్రగ్స్కి హోల్సేల్ లైసెన్స్ని 20Bలో ఇస్తారు. CC1 డ్రగ్స్ అనగానే మనకు 21 గుర్తు రావాలా, హోల్సేల్ కాబట్టి B, బల్క్. ఓకే, సో ఇలా మరి సింపుల్, కొద్దిగా లాజిక్ అప్లై చేయండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కొద్దిగా క్లమ్సీగా ఉంటుంది, బట్ బీ కాషియస్. ఓకే, సో నెక్స్ట్ హోమియోపతి షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్కి వెళ్దాం. దీనికి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో. సో లింక్లో మీరు ఒకసారి మీరు జాయిన్ అయ్యి వాట్సాప్ గ్రూప్లో మీరు డౌట్స్ అడగచ్చు. ఓకే, సో నెక్స్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్ షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ చూద్దాం. సో హోమియోపతిక్ మెడిసిన్స్ అంటే అప్లికేషన్ హోమియోపతికి 19B. ఇక్కడ హోమియోపతికి రీటైల్ హోల్సేల్కి సపరేట్గా లైసెన్సులు ఇస్తారు. ఓకే, రీటైల్ సపరేట్గా, హోల్సేల్ సపరేట్గా. సో హోమియోపతికి రిటైల్గా అయితే 20Cలో ఇస్తారు,
హోల్సేల్ లైసెన్స్ అయితే 20Dలో ఇస్తారు. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనము హోమియోపతిలో అనగానే హోమ్లో మనకేముంటుంది, ఎల్సిడి టీవీ ఉంటుంది కదా, ఎల్సిడి. ఓకే, సో ఎల్ అంటే ఎల్ అనుకోవద్దండి, దీన్ని బి లాగా ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఎల్ అంటే 19Bలో అప్లై చేస్తే రిటైల్కి అయితే 20Cలో ఇస్తారు, రిటైల్ 20Cలో ఇస్తారు, హోల్సేల్కి అయితే 20Dలో ఇస్తారు. సో హోమ్లో ఎల్సిడి టీవీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్స్ట్రాక్ట్స్, దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. షెడ్యూల్ ఎక్స్ట్రాక్ట్స్ని, సో షెడ్యూల్ ఎక్స్ట్రాక్ట్స్కి మనం ఏం చేస్తామంటే 19Cలో అప్లికేషన్ పెడతాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, సిని మన పక్కన ఇంకొక సి రివర్స్ రాసామనుకో, చూడడానికి ఎలా ఉంది చూడండి, ఇది ఎక్స్ లాగా ఉందా, కాబట్టి 19C అనేది ఎక్స్ట్రాక్ట్స్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్. సో దీనికి మనకి లైసెన్స్ ఎలా ఇస్తారంటే, రిటైల్ షెడ్యూల్ ఎక్స్ట్రాక్ట్స్ని రిటైల్లో సేల్ చేయడానికైతే 20Fలో ఇస్తారు లైసెన్స్ని. ఒకవేళ హోల్సేల్లో సేల్ చేయడానికైతే 20Gలో ఇస్తారు. సో 20F 20G, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, రిటైల్ హోల్సేల్కి అని 2020A గుర్తుపెట్టుకోండి. ఇది హోమియోపతి అనగానే ఎల్సిడి గుర్తు రావాలా, షెడ్యూల్ ఎక్స్ట్రాక్ట్స్ అనగానే FG గుర్తు రావాలా. ఓకే, సో 19X అంటే 19C. సో హోల్సేల్ ఆ రిటైల్ లైసెన్స్ అయితే Fలో ఇస్తారు, హోల్సేల్ లైసెన్స్ అయితే Gలో ఇస్తారు. ఓకే, సో మీరు దీన్ని ఈజీగా ఇలా కన్ఫ్యూషన్ లేకుండా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, బ్లైండ్గా చూడండి ఒక క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ ఏమంటే, సో మీరు ఇవన్నీ మర్చిపోండి, సింప్లీగా హోల్సేల్ లైసెన్స్ అదర్ దాన్ C1 అండ్ ఎక్స్ట్రాక్ట్స్ అన్నారు అనుకుందాం, ఒక క్వశ్చన్లో ఇచ్చారనుకుందాం. సో దీనికి ఆన్సర్ మనం ఎలా చేయాలి, ఇక్కడ ఏం చూడొద్దండి, మీరే చూడండి. సో దీనికి ఆన్సర్ ఎలా చేయొచ్చు అంటే, ఫస్ట్ హోల్సేల్, సో ఇక్కడ చూడాల్సింది అదర్ దానా లేదంటే C1 డ్రగ్సా అనేది ఫస్ట్ చూడాలి మనం. అదర్ దాన్ C1 లేదంటే C1 డ్రగ్స్గా లేదా ఎక్స్ డ్రగ్స్గా అని సపరేట్గా చూడాలి. సో ఇక్కడ అడిగింది అదర్ దాన్ కాబట్టి అదర్ అంటే గుర్తు రావాల్సింది ఓ, అంటే 20లో ఇస్తారు లైసెన్స్ అనేది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, ఒకవేళ లైసెన్స్ ఫర్ హోల్సేల్ డ్రగ్స్ అదర్ దాన్ C1 అండ్ ఎక్స్ట్రాక్ట్స్, ఆ ఫామ్ నెంబర్ ఎంత అడిగారు. సో మనకి లైసెన్స్ అనగానే గుర్తు రావాల్సిన లైసెన్స్ 2021లో ఇస్తారు, తెలిసిందే. 20 or 21 అని డిసైడ్ ఎలా చేసుకోవాలి, అదర్ దాన్లో ఓ ఉంది కాబట్టి ఓ అంటే 0 మొదట 2 పెడితే 20లో లైసెన్స్ ఇస్తారు. ఆ పక్కన ఏమొస్తుంది అనేది కన్ఫ్యూషన్. సో పక్కన ఏమొస్తుంది, హోల్సేల్ అంటే ఆల్రెడీ చెప్పాను, హింట్ చెప్పాను ఏమిటి, బల్క్ అని. హోల్సేల్ అంటే బల్క్గా అని కదా, సో బల్క్లో బి ఉంది కాబట్టి 20B. సో హోల్సేల్ డ్రగ్స్ అదర్ దాన్ C1 ఎక్స్ డ్రగ్స్కి హోల్సేల్ లైసెన్స్ని 20Bలో ఇస్తారు. ఓకే, ఇలా. సో ఇంకొకటి చూద్దామా, ఇంకొకటి ఈజీగా, మీరు ఏం చూడొద్దు, మీ నుంచి ఆన్సర్ నేను రాబడతాను. సో ఇంకొకటి రెస్ట్రిక్టెడ్ లైసెన్స్ ఫర్ C1 డ్రగ్స్ అని క్వశ్చన్ ఇచ్చారనుకుందాం. ద ఫామ్ నెంబర్ ఫర్ రెస్ట్రిక్టెడ్ లైసెన్స్ ఫర్ C1 డ్రగ్స్ అన్నారు. సో చూడాల్సింది ఏంటి, ఫస్ట్ అదర్ దానా C1 ఎక్స్ట్రా చూడాలి. ఇక్కడ C1 ఇచ్చాడు, C1లో 1 ఉంది కాబట్టి 21. దీని పక్కన ఏమొస్తుంది, ఏనా బీనా అనేది తెలియదు. రెస్ట్రిక్టెడ్ అంటే ఆపడం అని చెప్పాను కదా, ఆపడం అంటే ఏ, పక్కన ఏ పెట్టండి అంతే. సో ఆన్సర్ ఈజ్ 21A. ఓకే, సో 21Aలో లైసెన్స్ ఇస్తారు. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏం చూడద్దు, అందుకే నేను హైడ్ చేశాను. ఇంకో క్వశ్చన్. సో ఇంకో క్వశ్చన్ మనకి మోటార్ వెహికల్ చూద్దాం. మోటార్ వెహికల్కి లైసెన్స్ ఆర్ అప్లికేషన్ మీకు తెలిసిందే కదా, మోటార్ వెహికల్కి అప్లికేషన్స్ అన్నీ కూడా 19A కదా, 2 వీల్స్ 2 Aలు ఉంటాయని చెప్పాను, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మోటార్ వెహికల్కి అదర్ దాన్
ద ఫామ్ నెంబర్ ఫర్ సేల్ ఆఫ్ అదర్ దాన్ CC1 డ్రగ్స్ CC1 అండ్ X డ్రగ్స్ త్రూ మోటార్ వెహికల్ అని అడిగారు అనుకోండి. సో అడిగింది ఏంటి, లైసెన్స్ అడిగారు, అదర్ దాన్ CC1 డ్రగ్స్ అంటే మోటార్ వెహికల్ అడిగారు. సో సింపుల్లీ మనం ఫస్ట్ గుర్తు రావాల్సింది మనకి ఏంటి, దీనికి లైసెన్స్ నెంబర్ అంతా అని అడిగారు అనుకుందాం. సో అదర్ దాన్లో ఫస్ట్ ఏముంది, ఓ ఉంది కాబట్టి 20లోనే ఇస్తారు లైసెన్స్, అర్థమైంది. పక్కన ఏమొస్తుంది అంటే మోటార్ వెహికల్కి ఏముంటుంది, మోటార్ వెహికల్ అంటే 2 వీల్స్ కదా కాబట్టి లైసెన్స్ 2 Bలు. సో 20 BBలో ఇస్తారు, అంతే కదా. సి హియర్ 20 BBలో ఇస్తారు. సో ఇలా మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ అప్లై యువర్ స్మాల్ లాజిక్స్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి యూజ్ఫుల్గా అనిపిస్తే. సో మీకున్న ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అయ్యి మీ డౌట్స్ అడగచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.